నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపైన కేవీపీ రామచంద్రరావు అయితే స్పందించారు. మరి ఎందుకు ఈయన జగన్మోహన్ రెడ్డి కంటే ఈయన ముందు స్పందించారు? ఇదే అంశం మీద చర్చించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి మేడం, ఇటీవల పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలకి కేవీపీ రామచంద్రరావు గారు స్పందించారు. ఎందుకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాల్సింది ముందు రామచంద్రరావు గారు స్పందించారు? ఏంటి మేడం దీని మీద మీది విశ్లేషణ? అంటే మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డికి కోపం రావాలి. పాపం మరి తండ్రి పేరు చెప్తే నిజంగా తండ్రిని ఎవరైనా ఏదన్నా అంటే కౌంటర్ ఇవ్వాలి కదా. మంచో చెడో మా నాన్నగారు చేశారనో చెయ్యలేదనో లేదు వేరే వాళ్ళు చేశారనో ఏదో ఒక సమాధానం ఇవ్వాలి. అసలు ఏది పట్టించుకోలేదు. లేదు. దేని మీద మాట్లాడుతున్నాడు? నిన్న ఏం చేశాడు ఆయన? మావిగన్ గురించి ప్రచారం చేయమంటాడు. తర్వాత లక్ష్మీపార్వతి చేత ప్రెస్ మీట్ పెట్టించి 104 సీట్లు వచ్చాయి కానీ ఆ పేపర్ పక్కకు పెట్టించి 11 సీట్ల మీద సైన్ చేయించారు. బుద్ధి ఉందా అసలు? అంతకుముందు ఏం చేశాడు ఆయన? వరుసగా డిఎస్సి మీద, తర్వాత అమరావతి రైతులు, భూములు ఇవ్వని వాళ్ళు, అవును, వాళ్ళతో మీటింగు, ఇట్లా చేసి అంటే నీకు అసలే కుటుంబం మీద నీకు ఎటువంటి ప్రేమ లేదు. మనం మొదటి నుంచి చెప్తున్నాం. తల్లిని పంపించేశాడు, చెల్లిని బయటికి పంపించేశాడు, తండ్రి చచ్చిపోయినప్పుడు శవం అక్కడ పెట్టుకుని సంతకాలు సేకరించాడు. అంటే పవర్. అవును, జగన్ పవర్ అంతే. ప్రేమలు, అభిమానాలు, అయ్యో తండ్రిని అన్నారు, మనం రెస్పాండ్ అవ్వాలి, మనం ఆయన పేరు చెప్పుకుని ఇంత లక్షల కోట్లు సంపాదించుకున్నాం, అవును, మన తండ్రి పేరు బదనాం చేశాము, తండ్రిని ఇంకా వాడుకుంటున్నాం అవసరానికి, అవసరమైనప్పుడు ఫోటో పెడతాం, అవసరం లేనప్పుడు తీసేస్తాము, తండ్రి స్థాపించిన సాక్షి పేపర్లో నా ఫోటో వేసుకుంటాను, అవును అని సిగ్గుందా? అలాంటి ఆలోచనలు ఉన్నాయా? లేవు. ఇవాళ కేవీపీకి ఎందుకు కోపం వచ్చింది? కేవీపీ ఏంటంటే రాజశేఖర రెడ్డి ఆత్మ ఎవరు అంటే కేవీపీ. అవును, అర్థమైందా? అందుకని మన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు, నా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా పురమాయించారు అని చెప్తే అది అబద్ధం. అలాంటివేమీ రాజశేఖర రెడ్డి చేయలేదు, ఆయన అలాంటి మనిషి కాదు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను నిరూపించమని. అవును, నిరూపించలేకపోతే ఆయన క్షమాపణ చెప్పాలి, లేదంటే అది నిజమని తెలిస్తే నేను 10 కోట్లు పార్టీ ఫండ్కి ఇస్తాను అన్నాడు. 10 కోట్లు పార్టీ ఫండ్కి ఎందుకు ఇవ్వడం? నాకు అది అర్థం కాల. అవును, 10 కోట్లు పేదలకు పంచాలి, పార్టీ ఫండ్కి ఇవ్వక్కర్లా. ఎందుకంటే మీరు ఆయన మీద ఎలిగేషన్స్ ఉన్నాయని అంటున్నారు. రాజశేఖర రెడ్డి మీద ఆయన ఎలిగేషన్ చేస్తే అది నిజం కాదు అని అంటూ మీరు అతన్ని ఛాలెంజ్ చేశారు. మళ్ళీ వాళ్ళ పార్టీకి ఇస్తారా, కాంగ్రెస్ పార్టీకి ఇస్తారా, ఏ పార్టీకి ఇస్తారు 10 కోట్లు? అది క్లారిటీ లేదు. మీకు నా పాయింట్ అర్థమైందిగా. మనం ఛాలెంజ్ చేసినప్పుడు ఓకే ఛాలెంజ్ చేశారు, బాగుంది, ఎందుకంటే మీకు నిజంగా రాజశేఖర రెడ్డి మీద ప్రేమ ఉంది, వాళ్ళ సొంత కొడుకే లేదు కానీ మీకుంది. అవును, ఈవెన్ షర్మిల కూడా స్పందించలేదు. మరి లేదు, ఆవిడైనా స్పందించాలిగా. అసలైన వారసురాలు ఆవిడే కదా రాజశేఖర రెడ్డికి. మరి ఎందుకని వీళ్ళందరూ గమనున్నారు ఇన్ని రోజులైనా? అంటే ఏ విషయం జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ స్పందించరు, వాళ్ళ నేతలే స్పందిస్తూ ఉంటారు. ఇప్పుడు నేతలు కూడా స్పందించలేదు కదా. అంటే వాళ్ళకి తెలిస్తే కదా. డోంట్ నో ఎనీథింగ్. ఏం మాట్లాడితే ఏం ప్రమాదం అవుతుంది. సజ్జలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అసలు ఎవడు సైలెంట్ ఉంటాడు, ఎవడు ఇది కాదు. ఈ విషయం ఏంటో వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు కదా. తెలిస్తే జర్నలిస్టులకు తెలుస్తుంది, లేకపోతే కేవీపీ లాంటి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకేం తెలుస్తుందా మొహం? ఏదో ఆరోం అన్నప్పుడు ప్లకార్డ్స్ పట్టుకుని అరుస్తారు, ఏదో ప్రెస్ మీట్ పెట్టి బూతులు మాట్లాడమంటే మాట్లాడతారు, అవినీతి చేయమంటే చేస్తారు, దోచుకోమంటే దోచుకుంటారు. అంతకు మించి దే కాంట్ డూ ఎనీథింగ్. మంచి అభివృద్ధి లేకపోతే అసలు గతంలో ఏం జరిగింది, అసలు రాజకీయం అంటే ఏంటి, రాజశేఖర రెడ్డి రాజకీయం ఎలా చేశారు, అవన్నీ వాళ్ళకి తెలియదు కదా. తిట్టమంటే తిడతారు. నిన్న రోజు మా అది సూపర్ 6 సూపర్ 7 లేదని పేపర్లు కాలుస్తూ
వాళ్ళు చేశారు మేడం కాదమ్మా, నేను. అసలు ముందు సూపర్ 6 సూపర్ 7 ఉమ్, అది క్లారిటీ తెలియాలిగా, నీకు లెక్కలు తెలియాలిగా. అవును. సూపర్ 6 సూపర్ 7 తెలియకుండా పేపర్లు కలిసి 7 కాల్చావా 6 కాల్చావా? ఉమ్, నీకు అర్థమైంది నా పాయింట్. అవును. జగన్మోహన్ రెడ్డికి లెక్కలు రాదు, రోజా కూడా రాదా? ఉమ్, అదేంటయ్యా, అదేంది సూపర్ 6 సూపర్ 7 అంటాడు, అంటాడా? అవును. మరి ఆయన అంటే నువ్వు అదే అంటావా? అంటే మ్మ్. నీకు కూడా జ్ఞానం లేదు. మరి ఇలాంటి అజ్ఞానులు రాజశేఖర రెడ్డి మీద నింద వేస్తే, లేదు ఎందుకు? నిజంగానే అది ఒకవేళ నిజమై ఉంటే దాని మీద ఏదో ఒకటి మాట్లాడాలి కదా. అవును. అంటే మీకు ఇప్పుడు అర్థమైందా? ఉమ్, 6 7 తెలియని వాళ్ళు నిజంగా 6 అన్నారా 7 అన్నారా అది కూడా తెలియదు. 2 సంవత్సరాలు అయింది కదా నిన్నటికి వాళ్ళు ఏంటి వెన్నుపోటు వారోత్సవాలు. ఉమ్, ఎవరు వాళ్ళు వెన్నుపోటు నిరసన ఎవరు కార్యక్రమాలు. చేశారు? ఉమ్, ఇగో జగన్మోహన్ రెడ్డి తండ్రికి చేశాడు వెన్నుపోటు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఉమ్, ఈ వెన్నుపోటు వారోత్సవాలు చేసుకుంటున్నారు, అది సంగతి. ఉమ్, సో మొత్తం మీద కేవీపీ గారు ఛాలెంజ్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు దాన్ని స్వీకరిస్తారా, స్పందిస్తారా? ఉమ్, స్వీకరించరా, స్పందించరా? ఉమ్, దీని మీద ఇంకెవరు స్పందిస్తారు జనసేన తరఫున ఉమ్. వేచి చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.